ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ న్యూ ఇయర్ రోజున తిరుమలలో దర్శనాల పరిస్థితి ఎలా ఉంది, భక్తుల రద్దీ అనేది ఎలా ఉంది అన్న పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు న్యూ ఇయర్ అయినా కూడా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఉండటంతో కేవలం దర్శనం టికెట్లు ఉన్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారండి. కాబట్టి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోంది. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 64,665 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,845 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 4,34,00,000 రూపాయలు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి 300 రూపాయల దర్శనం టికెట్లు తీసుకున్న వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనానికి చివరి రోజండి. ఈరోజు కూడా కేవలం దర్శనం టికెట్ ఉన్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. రేపటి నుంచి అంటే జనవరి 2వ తేదీ నుంచి కూడా ప్రతిరోజు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను మరియు దివ్య దర్శనం టోకెన్లను కేటాయిస్తామని టీటీడీ వారు తెలియజేశారు. రేపటి నుంచి భక్తులందరూ కూడా తిరుపతికి వచ్చి దర్శనం టికెట్లు తీసుకొని శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలాగే దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.